హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా అందరూ? నేనైతే ఇప్పుడే తిన్నా. మళ్ళా వర్షం పడుతుంది. సన్నం పడుతుంది కదా, సన్నం పడుతుంది వర్షం. బాగా పెద్ద వాన పడతలేదు, చెర్రు నింపేటట్లు. మీరు అంతా తిన్నారా ఫ్రెండ్స్? ఏమేం కూరలు, ఏం కథ? మాదైతే ఈరోజు పప్పు. ఇవన్నీ విండేసిన వచ్చినాక కొద్దిసేపు పండుకున్న, అంత అలిష్ట తిరిగైంది. బాగా అంత పే అంత నొచ్చినట్లు అలిష్ట అయింది ఫ్రెండ్స్. రోజు పోతున్నాం కదా నాటయ్య, ఇక రోజు బురదలకు పోయే వరకల్లా గట్ల అవుతుంది, అలిష్ట తిరగవుతుంది. తిన్నాక కొద్దిసేపు బయట తిరగాలని తిరుగుతున్నా. వార్తలు చూడాలి, ఈరోజు 9 వార్తలు. వర్షం ఉందా లేదా అని తెలుసుకోవాలి. అందుకనే ఈటీవీ పెట్టిన. వార్తలు చూసడం అంటే ఇష్టం నాకు. ఫోన్ నానకుండా ఈ పచ్చిలో ఇంట్లో పెట్టుకపోతున్నా. ఫోను ఇంట్లో పెట్టి వీడియోలు కూడా చేస్తున్నా అన్నట్టు. వర్షం పడ్డా నానది ఖరాబ్ కాదు ఫోను. మంచి ఇట్లా పెట్టుకోవాలన్నట్టు, ఇట్లా పెట్టాలి. ఏది ఇది తట అంటుంది. అన్నాక ఏం చేసినంటే కొంచెం ఈ కాంట పట్టి ఇట్లా అన్నాక సీమ వెళ్ళినాక కొంచెం జీడి పెట్టిన, నొప్పి తక్కువ అయింది. చూడండి ఫ్రెండ్స్, అట్లా చేస్తే నొప్పి తక్కువ అవుతుంది. కొద్దిగా అంత ఇట్లా మట్టి ఇరికి గోల్రల్లా సీమ్కి వచ్చినట్లు తట వస్తాయి. మనం ఇట్లా కాంటతోటి గిట్లా అంటే కొద్దిగా అంత చీమ వెళ్తుంది. ఒత్తేసి జీడి పెట్టేసిన, నొప్పి ఇగ్గింది. ఫస్ట్ నుంచి గట్లా చేస్తాను నేను. కానీ మొన్ననే డేంజర్, ఇక్కడ బాగా ఏంటిదో గుచ్చి 2 సూదులు అయినాయి. నొప్పి కొంచెం ఉంది ఇంకా. అది మళ్ళీ గిన్నె బట్టలు అయినాయి. బట్టలన్నీ మడత వేసుకోవాలి. నైటే మడత పెట్టుకోడు, పొద్దున్నదాకా తీరా ఉండదు. ఉదయాన్నే లేస్తే తీరా ఉండదు. అలుకుతారు, స్నానాలు చేసుకున్నాడు, బట్టలు పిండుకోడు, దేవుని పూజలు, వంటలు, బాసనలు తోముకోడు, అదే పని ఉంటుంది మళ్ళీ పోయేదాకా. మళ్ళీ సాయంత్రం వచ్చినాక అదే పని. ఇక నైటే ఇవన్నీ మడత చేసుకుంటా. పనికోతే తీరా ఉండదు మనుషులకు. మాకు వ్యవసాయం చేసేటోళ్ళకి పనికోతే, ఇంటికాడ ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే మంచిగా. కానీ కంఫర్ట్ పోసిన, వర్షాకాలం వాసన వస్తాయి బట్టలని కంఫర్ట్ పోసి పిండుతా. అన్నీ మడత వేసుకోవాలి. కూరగాయలు ఏవి కొన్నా కానీ వేడి నీళ్ళలో కడుక్కొని తినాలన్నట. అంత మందులు బాగా కొడుతురట కూరగాయలు కొనుక్కొని తింటే. కూరగాయలు చల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నేను అన్నీ కొనుడే. పచ్చగా ఉంటున్నాయి మంచిగా. అన్ని తీర్ల కొనుక్కొని తింటున్నాం కానీ మంచిగా వేడి నీళ్ళలో కడుక్కొని మంచిగా కోసుకొని తినండి ఫ్రెండ్స్ అందరూ. విషం అవుతుందట మందులకు అంతా.
ఏ కూరగాయలు కొనుక్కున్నా కానీ మంచిగా గోరువెచ్చని నీళ్ళల్లో మంచిగా కడిగి మంచిగా కోసుకొని వండుకొని తినండి. కూరగాయలు బాగా డేంజర్, మందులు బాగా కొడుతుర్రట. ఆ పల్లెటూళ్ళలోనే కూరగాయలు మంచిగా కాస్తుండే, మందులు బాగా కొట్టకపోదాం. నేను కూరగాయలు కూడా అమ్ముతుంటే, కానీ ఈ సంవత్సరం ఏది లేదు, కొనుక్కొని తినుడే అన్నీ. అట్లా చెప్తే భయమే అవుతుంది, పాజ్యం అవుతుంది, ఇంకా కడుపులో చనిపోయేటోళ్ళు మందు అట్లా తయారవుతున్నాయి, మందులు కొట్టి కొట్టి బాగా డేంజర్ అవుతుంది. పచ్చిమిరపకాయలు అయితే 100 రూపాయల కేజీ అయినాయి, టమాటాలు 50 రూపాయల కిలో, ఒక చిక్కుడుకాయ వంటనే పావు కిలోకు 30, అంత తీసుకుంటారు రేటు. ఇప్పుడు ఇక్కడ చార్నగర్ చిక్కుళ్ళు లేవు, ఇక్కడ మా సైడ్ బాగా పెడతారు, అక్కడ మహబూబ్నగర్ సైడు చార్నగర్ కాయ మస్తు కాస్తుంది, అది గుత్తుల గుత్తులు. ఇట్నం తీసుకొస్తాను అనుకున్నా కానీ మర్చిపోయి వచ్చిన నేను. ఇట్నాల షాప్కి పోతే రైతు డిపోకి పోతే చార్నగర్ చిక్కుళ్ళు అంటే ఇస్తారట, కానీ నాకు గుర్తుకు రాలేదు. అక్కడ కూరగాయలు అంటే ఇష్టం నాకు. వంకాయ చెట్లు ఆ రోజు అక్కడ కూరగాయల చెట్లు విత్తనాలు అన్ని టమాటా నారు అన్నీ పోసిన కాడికి పోయినా కదా, వంకాయ చెట్లును కొద్దిగా టమాటా చెట్లు తెచ్చిపెట్టిన ఇక్కడ. వంకాయ చెట్లు బతికినాయి, మంచిగా ఉంటుంది. వంకాయలు కర్రీగా గీతలు ఉంటాయి తెల్ల తెల్ల, టేస్ట్ మంచిగా ఉంటుంది వంకాయ కూర. అది అవి తెచ్చిన బతికినాయి, చూద్దాం కాస్తాయో ఏం చేస్తాయో చూడాలి. పనికి పోతే మేము పాత పాత చీరలే కట్టుకుంటాం, ఇట్లా అంత బురద పడుతుంది కదా, పిండి పిండి చేత కాదు అంత. ఈ చేసి చేసి అక్కడ నారు వీకి పొద్దున్న దాకా వేయడానికి చేతులకు అక్కడనే పని సాలవుతుంది, మళ్ళీ ఇంటికి వచ్చి బట్టలు నలాలి అవన్నీ చేయాలంటే చేత కాదు. మాకు వాషింగ్ మిషన్లు అవి ఇవి లేవు కదా, చేతితోటే వండుకోవాలి అన్నీ. ఇంటికి వచ్చినాక బాసనలు తోముకొనుడు, మళ్ళీ కాసులు నొక్కునుడు, అన్ని పనులు ఇదొకటే చేతు, ఇదొకటే దేవుడిచ్చిన చేతు. అయినా నేను 2-3 సార్లు రోడ్డు మీదకి కింద పడ్డా, ఇలా బాగా నొస్తుంది చేతు, నొస్తుంది. కానీ అట్లే స్ప్రే బాటిళ్ళు అవి మందులు వాడిన కొన్ని రోజులు అవి కొట్టుకుంటా, బీడీలు చేయగా కూడా ఈ చేతు ఇట్లా మూతులు వస్తాగా కూడా బాగా నొస్తుంది. కానీ ఇక అట్లే భరిస్తా, చేస్తా, కష్టపడుకుంటా అయినా పని చేస్తా. ఉట్టిగా ఉండను నేను, చాలా పని చేసుకుంటా. ఒకరోజు ఇక ఇప్పుడు శ్రావణం కదా, శ్రావణాల్లో అన్నీ నీట్గా వండుకోవాలి, చెద్దాలు అవి ఇవి అన్నీ వండుకొని మంచిగా మేము ఒక్క పొద్దులు పట్టాలి. శ్రావణంలో నెల సట్లే నెల, ఇంట్లో కౌసు వాడమన్నట్లు అన్నీ వండుకోవాలి. కానీ వానకు ఎండుతాయో లేదో చెద్దర్రు అన్నీ. గంగ స్నానం చేసి వచ్చి ఒక్క పొద్దులు పడతారు. ఇక ఇప్పుడు నాగుల చవితి ఏ వారం వస్తుందో చూడాలి. నాగుల చవితికి పుట్టల పాలు పోసుడు అన్నీ ఉంటాయి. మడత అయితే చేసిన దేనికి దాని. ఇవన్నీ బ్లౌజులు, లంగలకు లంగలు పెడితే బ్లౌజులకు బ్లౌజులు, చీరలు. ఇవన్నీ తొందరగా తీసుకుంటాం కదా, జారుతాయి, ఇవి జారి అన్నిట్లయితాయి. జాకెట్లు చీరలు ఇట్లా శుభ్రంగా మడత చేసి పెట్టిన. ఇంకా కొన్ని ఉన్నాయి మడత చేసేటివి.
అవన్నీ చేస్తా. ఇక ఇప్పుడు నిద్ర వస్తలేదు కదా, ఈ పని అన్నీ నడుస్తుంది అని చేసుకుంటున్నా శుభ్రంగా. బట్టలు అయితే కంప్లీట్ మొత్తం మడత చేసి పెట్టిన. అదొక పని ఒడిచింది. బట్టలు ఉదయం నుంచి ఎప్పుడు మడత చేయాలి, ఇవన్నీ పిండుకుంటా వేస్తున్నా అట్లే కానీ అనుకున్నా. ఇక దాని టైం తీసుకుంటే మొత్తం ఒకటేసారి మడత చేసేస్తా. మిషన్ కుట్టుకుంటలేను ఈ మధ్యలో, కొంచెం కటింగ్ అవన్నీ చేసుకోవాలి. కుట్టుకోవాలంటే ఇక పొద్దున్న దాకా పని చేసి వచ్చి కాళ్ళు దొక్కనియ్యాయి కదా, అందుకే కుడతలేను. కుట్టుకోవాలి మెల్లమెల్లగా. ఈ నాగుల చవితికి బ్లౌజ్ కుట్టుకోవాలి ఒకటి అని అనుకుంటున్నా. నడుము నొప్పి ఉంది నాకు కొంచెం, అందుకే ఈ కాళ్ళు తొక్కుడు కదా, కరెంట్ మిషన్ కాదు తొక్కేది. కరెంట్ మిషన్ అయితేనేమో ఇట్లా నొక్కి పట్టుకుంటే అదే కుట్టుకోవచ్చు, అది పిడి చేసుకోవాలి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? అందరూ అయితే తిన్నారు కదా, నేను కూడా తిన్నా. శుభ్రంగా బాసన్లు తోమేసుకున్నా, బట్టలు మడత వేసుకున్నా. ఇక ఉదయం లేచి మళ్ళీ రేపు శుక్రవారం అలుకుతూనే ఉంటుంది. మళ్ళీ రేపు నాటేనే పోతున్నా. మా 2 రోజులు డ్రమ్ సీడ్ మా పొలాలనేది చదివినా, ఎవరికి పోలేను. ఇంకా ఉంది చదివేది కానీ పాపం ఒక ఆమెకు ఒప్పుకున్నా, వాళ్ళకి పోవాలి. 3 రోజుల కింద ఒప్పుకున్నా కదా, తిడతారు మళ్ళీ పోకపోతే. రేపు పోయి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ మా పొలంకి పోతాం. మా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మేము రైతులం కదా, చాలా కష్టపడుతున్నాము. రైతులు పని చేసేటివి వీడియోలు చూసి లైక్ కొట్టండి. చాలా కష్టపడుతున్నాము. ఇప్పుడే కాదు, వీటి కొరకే వ్యవసాయ పని చేస్తలేను. ఫస్ట్ నుంచి వ్యవసాయ పనే మాకు. వ్యవసాయ పని అంటే చాలా ఇష్టం నాకు, ఫుల్ చేస్తాను నేనైతే. నడుము నొప్పికి అయితే ఇది కొట్టుకుంటున్నా. సాయంత్రం వచ్చినాక ఇక నిద్ర వస్తుంది, కొట్టుకుంటే కొంచెం ఉల్లాడుతుంది అన్నట్లు. ఇక్కడ ఈ పుల్ల కొట్టుకుంటే జబ్బని వస్తే కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంటే ఇది కళ్ళకి జిల్లుతాయి, బాగా మంటలు మండుతాయి, అందుకే అట్లా మూసుకుంటాం. స్ప్రే కాదు ఇది, మన తుంపిలో తిరిగా పైకి లేస్తుంది అన్నట్లు. ఇది కొద్దిసేపు ఉల్లారినాక పండుకోవాలి. మా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, అందరికి షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంతమంది మా వీడియో చూసి అందరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాం. మీకు అందరికీ నమస్కారం. మేము ఒక రైతు బిడ్డము, చాలా కష్టపడుతున్నాం. మా డ్రమ్ము సీడి చూస్తారు కదా, 2 రోజులు పోయి కష్టపడుకుంటూ వేస్తున్నా. ఒకరోజు కూడా ఇంటికాడ ఉంటలేము మేము. బురదల పనికి డైలీ నెల రోజుల దాకా పోతాము. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చేస్తాము. దయచేసి అందరు లైక్ చేయండి ప్లీజ్. దయచేసి అందరు లైక్ చేయండి. అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. నేనైతే వండుకుంటున్నా. బాయ్.